హలో ఫ్రెండ్స్, ఈ షార్ట్లో బుల్లిష్ బ్రేక్అవే ప్యాటర్న్ ఎలా ఏర్పడుతుందో చూద్దాం. అంటే డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఆ ట్రెండ్ అక్కడి నుంచి రివర్స్ అవుతుందని చెప్పేదే బుల్లిష్ బ్రేక్అవే ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ మొత్తం 5 క్యాండిల్ల వలన ఫామ్ అవుతుంది. డౌన్ ట్రెండ్ ఉన్న టైంలోనే ఫస్ట్ డే ట్రెండ్కి కంటిన్యూ చేస్తూ ఒక లాంగ్ రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. సెకండ్ డే కూడా లాంగ్ రెడ్ క్యాండిలే ఫామ్ అవుతుంది. కానీ ఫస్ట్ డే ఫామ్ అయిన రెడ్ క్యాండిల్కి గ్యాప్తో సెకండ్ క్యాండిల్ ఫామ్ కావాలి. థర్డ్ డే ట్రెండ్ అనేది కంటిన్యూ చేస్తూ ఏదో రెడ్ క్యాండిల్ ఆర్ గ్రీన్ క్యాండిల్ అయినా ఫామ్ అవుతుంది. థర్డ్ డే క్యాండిల్ ట్రెండ్పై ఎలాంటి ప్రభావం చూపదు. కానీ 4వ రోజు ఏర్పడే క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఏర్పడాలి పక్క. 5వ రోజు ఈ రెడ్ క్యాండిల్ రివర్స్ అవుతూ లాంగ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతూ గ్రీన్ క్యాండిల్ అనేది ఫస్ట్ మరియు సెకండ్ రోజుల్లో ఏర్పడిన గ్యాప్ని ఫుల్ చేస్తూ క్యాండిల్ అనేది ఫామ్ చేసిందనుకో, అక్కడ మనం ట్రెండ్ అర్థం చేసుకోవాలి బుల్లిష్ బ్రేక్అవే ప్యాటర్న్ ఫామ్ అయిందని. ఆ నెక్స్ట్ డే అనేది ఆ గ్యాప్ని ఫిల్ చేస్తూ పెద్ద గ్రీన్ క్యాండిల్ వస్తుంది. ఇదే బుల్లిష్ బ్రేక్అవే ప్యాటర్న్.